గారు కంపల్సరీ బదులు చెప్పాల్సి ఉంటుంది. ఓకే. అన్న ఒకటేంటంటే సంబంధం లేకుండా సినిమా ఇండస్ట్రీని లాగారనేది ఒకటి. ఇంకొకటి బీసీ మహిళ ఒక క్షమాపణ చెప్పిన తర్వాత కూడా ఇంతలా రార్థాంతం చేయడం ఒకటి. పొలిటికల్ యాంగిల్ ఒకటి, సంబంధం లేని సినిమా పరిశ్రమను ఒకటి. ఇప్పుడు ఎంటైర్ సినిమా పరిశ్రమను బద్నాం చేస్తున్నారు. ఇప్పుడు దుర్గా గారు అన్నట్టుగా ఏ ఇండస్ట్రీలో లేవు మంచి చెడులు అనేవి, కేవలం వీళ్ళ దగ్గరనే ఉంది అనేసి అన్నట్టుగా మాట్లాడటం సమంజసమా అంటూ సినిమా ఇండస్ట్రీ ఇప్పటికే అనేక రకాల బంధాలను మోస్తుంది. ఇప్పుడు ఈవిడ చేసిన వ్యాఖ్యలతో ఇంకా ఆజ్యపోసినట్టు అయింది. అంటే ఏం చేద్దాం అనుకున్నారు, ఏం చేశారు అసలు? నేను ఇందాక చెప్పినట్టుగా ఎవరికి ఎవరు క్లీన్గానే అనే మాటకి నేను ఇప్పటికీ కట్టుబడే ఉన్నాను. అలాగని చెప్పి అనవసరపు విషయాల్లో ఒకటి వ్యక్తిగత విషయాల్లో ఒకళ్ళు జోక్యం చేసుకోవటం అనేది 100% తప్పు. 100% తప్పులో కూడా ఏంటంటే ఒక మహిళ ఉండి ఇందాక అందరూ పెద్దలు మిగతా వాళ్ళు చెప్పినట్టుగా ప్యానలిస్టులో ఎవరినో కాల్చిపోయి ఎవడి భుజం మీద గన్ను పెట్టి ఎవరినో కాల్చి నోరు జారిపోయింది అనేది మాత్రం ఇక్కడ వెరీ క్లియర్ సబ్జెక్ట్. సారీ చెప్పింది కదా, సారీ ఎవరికి చెప్పింది, ఇక్కడ డిస్ప్యూట్ ఎక్కడ వస్తుంది, ఏమో సారీ చెప్పింది. దాకా లాయర్ గారు మాట్లాడారు మెయింటైనబిలిటీ గురించి, డిఫరెంట్ సెక్షన్స్ గురించి. ఇప్పుడు అగ్రైవ్డ్ పార్టీస్ అంటే ఇప్పుడు గతంలో మనం రాజకీయాల్లో చూస్తే జగన్ కేసులు తొందరగా విచారించాలని మాటికి రఘురామకృష్ణరాజు గారు కోర్టుకు వెళ్ళేవాడు. అసలు నువ్వే ఎవడరా బాబు అనేవాళ్ళు కోర్టు. ఇక్కడ విషయం ఏంటంటే అగ్రైవ్డ్ పార్టీ ఎవరయ్యా ఇక్కడ అంటే ఐదర్ సమంత లేకపోతే నాగార్జున కుటుంబం. సమంత అగ్రైవ్డ్ పార్టీ కింద తీసుకుంటే సమంత కేసేయాలి. సమంత కేసు వేయకుండా నాగార్జున నా కుటుంబ సభ్యుల్ని చేర్చాడు అనేటువంటి మెయింటైనబిలిటీ ఎక్కడ ఉంటుంది ఇక్కడ అంటే ఇవాళ సమంత నాగార్జున కుటుంబంలో లేకపోయినా నాగార్జున కుటుంబంలో కోడలుగానే ఆమె ఉదహరించింది కాబట్టి ఈ కేసుకి మెయింటైనబిలిటీ వస్తుంది. కొండా సురేఖ ఖచ్చితంగా నాగార్జున నిలబడితే కొండా సురేఖ దానికి తగిన మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి ఖచ్చితంగా ఉంది. తప్పదు, దాంట్లో అనుమానం లేదు. అదే సంబంధం లేకుండా కేవలం సమంతం మీదే చేసి నాగార్జున కుటుంబం మీద నుంచి వ్యాఖ్యలు చేయకుండా ఉండుంటే చట్టపరంగా కొన్ని సమంత మాత్రమే కేసు పెట్టితేనే చెల్లుబాటు అయ్యేదేమో కానీ నాగార్జున కోడల్ని కేటీఆర్ దగ్గర పండబెట్టాడు అనేటువంటి ఒక అసహ్యకరమైన వ్యాఖ్యల్ని ఎప్పుడైతే లాగిందో అది వాళ్ళ కొండ సురేఖకి మెడకు చుట్టుకున్నట్టుగానే భావించాలి మనం లీగల్ గా. చెప్తుంది కదా, నాకు ఇంటర్నల్ గా తెలిసిన సమాచారం మేరకు నేను చెప్పాను, ఊరకే అనలేదు అనేసి. మనకి గతంలో ఒక ఆయన అంటే నాకు మాటికి రాజకీయాల్లో లింక్ చేయడం అలవాటు అయిపోయింది. నాకు కేంద్ర నిఘా వర్గాలు ఏం చెప్పినట్టుగా ఇటువంటి మాటలు వీటికి ఈ విషయాల్లో మనకి ఎక్కడా కూడా పొంతన లేని విషయాలు మాట్లాడే హక్కు మీకు నాకు ఇద్దరికీ లేదు. ఏంటంటే నాకు ఎవడో చెప్పాడు నాకున్న సమాచారం అంటే ఆ సమాచారానికే క్రెడిబిలిటీ లేదు, ఆ సమాచారాన్ని వాడుతున్న ఈమెకి ఎక్కడ క్రెడిబిలిటీ ఉంటుంది? నాకున్న ఇంటర్నల్ సమాచారం. నువ్వు ఎవరు? యూఆర్ ఎ సివిలియన్, మేబీ ఉన్నాళ్ళల్లో నువ్వు ఇంచో బెటర్ యూ బికమ్ ఏ పొలిటీషియన్ బై హార్డ్ వర్క్. ఇన్ని సంవత్సరాలు నువ్వు దాన్ని పాలిటిక్స్లో ఉన్నావు, 4 పార్టీలు మారావు, రాజకీయంగా ఎదిగావు. నీకు సమాచారం ఎవరు ఇచ్చినారు? సినిమా ఇండస్ట్రీ గురించి సమాచారం నాకున్న అంతర్గత సమాచారం అంటే నీకు ఆయనకి ఏమైనా గొడవలు ఉన్నాయా? లేకపోతే ఆ కోణంలో ఆలోచించే పరిస్థితి కనుక వస్తే ఖచ్చితంగా నాగార్జున గారికి కొండా సురేఖ గారికి వ్యక్తిగతంగా గొడవలు ఉండాలి గతంలో. మరి ఉండాలి. అలా అది నాకున్న సమాచారం అని నేను చెప్తే మీరు నమ్ముతారా? అంటే మీరు ఇంటర్నల్ గా మీకుందని మీరు చెప్తారు. ఇది గెస్చరే కదా, ఒక గెస్చరే కదా. ఇప్పుడు నేను కవర్ చేసుకోవడానికి ఇప్పుడు నాకు ఎవరో చెప్పాడు మొన్న కొండా సురేఖ అప్పట్లో తన కూతుర్ని హీరోయిన్ చేద్దాం అనుకుంటే నాగార్జున గారు దాన్ని పడనేయలేదు, ఆ తగాదు ఇప్పుడు బయటకు వచ్చింది అని నాకున్న సమాచారం అని చెప్తే మీరు నమ్ముతారా? సమాజం నమ్ముద్దా? సార్ కాకపోతే ఏంటంటే కొండా సురేఖ అనే ఆమె రాజకీయాల్లో చాలా ఆటుపోట్లు తిన్న మహిళ. మరి ఎంతో కొంత గౌరవంగానే ఉంది. కాదే రాజశేఖర రెడ్డి గారు అమ్మడున్న తర్వాత జగన్తో తగాద పెట్టిన తర్వాత కేసీఆర్ అమ్మటి వెళ్ళి ఇవాళ కాంగ్రెస్లోకి చేరింది. కానీ నువ్వు ఎక్కడుంటే అక్కడ మీ నాయకుడు నువ్వు మోసుకున్నట్టుగానే అక్కడ వాళ్ళు కూడా సినిమా ఇండస్ట్రీ ఏకం కావడంలో తప్పే ఉంది. సారీ అనే విషయంలో అసలు సారీ అంటే అసలు దాని అర్థం ఏంటి? నన్ను క్షమించండి అని అంటాం తెలుగులో మాట్లాడితే. సారీ అనే పదాన్ని తేలిగ్గా తీసుకున్న ఎవడైనా కూడా దానికి విలువ లేనట్టే. అదే సమయంలో ఎవరికి సారీ చెప్పిందిమా? ఎవరికి చెప్తా అంటుంది? సమంత అంటుంది. సమంతకి చెప్పినప్పుడు సమంత మామగా గతంలో మామగా ఉన్నటువంటి నాగార్జున కోడల్ని కేటీఆర్ దగ్గర పండబెట్టాడనే పదం ఎందుకు వాడిందేమా? దట్ ఈస్ దెన్ ఆటోమేటికల్లీ నాగార్జున డిమాండ్ ఏంటి? నాకు క్షమాపణ సమంతకి చెప్పావు సరే, నా సంగతి ఏంటి అని నాగార్జున అడే ప్రశ్నకి ఎవరి దగ్గర ఉన్న సమాధానం ఏంటి? ఇవాళ సినిమా ఇండస్ట్రీ మీద కామెంట్ చేయడానికి మరి కాంగ్రెస్లో అగ్రనాయకుల దగ్గర నుంచి ఒక్క నాయకుడు అందుబాటులో లేకుండా పోవడానికి కారణం ఏంటి? ఎక్కడో తప్పు జరిగిందనే భావన ఇవాళ అధికార పార్టీలోనే ప్రభుత్వంలోనూ ఉండటం వల్లే కదా. సినిమా ఇండస్ట్రీతో తగాద పెట్టుకోకూడదు అనేటువంటి
ఒక ఒక అనూహ్యమైన భావన వాళ్ళలో ఉండబట్టే వాళ్ళు మీడియా ముందుకు రాలేకపోతున్నారు కదా. అదే సమయంలో సంయమనం పాటిస్తున్నారని నేను చెప్పలేము. ఆ తగాద ఎక్కడి వరకు పోతుందో అని ఇద్దరు చూస్తున్నారని అనుకోవచ్చు కదా. ఓకే, అంటే ఎవరి లాభం పొందడం కోసం ఎవరి లాభం ఉంది ఇక్కడ? ఇప్పుడు సినిమా ఇండస్ట్రీకి సినిమా పాటిస్తున్నారని అని అనుకోవడానికి లేదు. ఎవడు ఏం జరుగుతుంది అనేది వేచి చూస్తున్నారు అనుకోవచ్చుగా. నాకెందుకు వచ్చిన గోల, ఈ గోలలో కొండా సురేఖ లెక్కన నేనేదో నోరు జారితే మీడియా ముందు అది నాకు అంటుకుంటుందేమోనని కాంగ్రెస్ నాయకులు ప్రభుత్వంలో ఉన్న పెద్దలు అనుకొని ఆగిపోయి ఉండొచ్చు కదా. అలాగే సినిమా ఇండస్ట్రీ తమ మీద బురద పడినప్పుడల్లా ఏకం కావడం కొత్త విషయం ఏం కాదు కదా ఇది.